ఐదవ అధ్యాయము వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో స్నానదాన పూజానంతరము శివాలయము నందు గాని విష్ణాలయమందు గాని శ్రీ భగవద్గీత పారాయణ తప్పక చేయవలయును. అట్లు చేసిన వారి సర్వపాపములను నివృత్తి యగును. ఈ కార్తీక మాసములో కరవిరవ పుష్పమును శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడకందలి శ్లోకములో నొక్క పాదమైనను కంఠస్థ మొనరించి ఎడల విష్ణు సన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామము యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలెను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలెను. ఈ విధంగా చేసిన బ్రాహ్మణు పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనకరాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునికి నీచ జన్మ మేల కలిగెను, దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించిరి. కిరాత మూషికములు మోక్షము నొందుట. రాజా, కావేరి తీరమునందున్న చిన్ని గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు గలడు. అతనికొక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ. శర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతిగారాభముగా పెరుగుట వలన నీచ సాహవాసములు చేసి దురాచారపరుడై మెలగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనాడతనికి తండ్రి కుమారుని పిలిచి, బిడ్డ, నీ దురాచారముల కంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురితో తిరగలేకపోవుచున్నాను. కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాలం సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటయేగాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటుల చేయుమని బోధించెను. అంతటా కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా? దేవాలయములలో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థముతో పెడసరంగా సమాధానం ఇచ్చెను. కుమారుని సమాధానముకు విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమునంతు జులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపములో బ్రతికేదవుగాక అని కుమారునికి శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపుము, అజ్ఞానందకారములో పడి దైవమును దైవకార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావమును గ్రహింపలేకపోతివి. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు ఆ శాపం విమోచకమెప్పుడే విధముగా కలుగునో దానికి తగు దారుణోపాయమేమి వివరింపుమని ప్రాధేయపడెను. అంతటా తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూషికము వైపడియుండగా నీవెప్పుడు కార్తీక మాస మహాత్మ్యమును వినగలవో అప్పుడు నీవు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారునికి పూరడించెను. వెంటనే శివకర్మ ఎలుక రూపమొంది అడవికి పోయి ఒక చెట్టు తర్రలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను. ఆ అడవి కావేరి నది తీరమున సమీపమున నుండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న పెద్దట వృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము
చర్చించుకొనుచ నదికి చుండేడివారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసముననొక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరి నదిలో స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి. ఈలోక చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరున్న పూజద్రవ్యములలోనూ నేదైనా తినే వస్తువు దొరుకుతుందేమో అని బయటకు వచ్చి చెట్టు తొర్రలో నక్కి ఉండెను. అంతలోనొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు, వీరి వద్దనున్న ధనము అపహరించవచ్చుననేడు దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుకు వచ్చితిరి? మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది గాన వివరింపుడని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము. నీవును ఇచ్చట కూర్చుండి సావధానుడవై ఆలకింపుము అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మాస మహాత్మ్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రాణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారము నాకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నొంది, మునివర్య, ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మోషిక రూపము నుండి విముక్తుడనైతిని, తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకములో మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను. పంచమాధ్యాయము 5వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమః శివాయ. లింగాష్టకం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవమునిప్రవరార్చితలింగం కామదహనకరుణాకరలింగం రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సురవరపూజితలింగం సురవరపుష్పసదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. లింగాష్టకమిదం పుణ్యం య పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. బిల్వాష్టకం. త్రిగళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. త్రిశేఖైశ్చ బిల్వపత్రైశ్చ
अच्छिद्रै कोमलै शुभैः तमशुभां करिष्यामि। एकबिल्वं शिवार्पणं दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम्। एकबिल्वं शिवार्पणं सालग्रामेषु विप्रेण तटके वनकूपयो यज्ञकोटिसहस्राणाम्। एकबिल्वं शिवार्पणं दन्तिकोटिसहस्रेषु अश्वमेधशतानि च कोटिकन्याप्रदानेन। एकबिल्वं शिवार्पणम् एकञ्च बिल्वपत्रञ्च कोटियज्ञफलं लकेत् महादेवेच्च पूजार्थम्। एकबिल्वं शिवार्पणं काशीक्षेत्रनिवासञ्च कालभैरवदर्शनं प्रयागो माधवं दृष्ट्वा। एकबिल्वं शिवार्पणम् उमया सह देवेशाम वाहनं नन्दिशङ्करं मुच्यते सर्वपापैर्भो। एकबिल्वं शिवार्पणम्। One